హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము జనగాం జిల్లాలో ఉన్నటువంటి జఫర్గఢ్ అనే ఒక కోటకు వచ్చాము. సో నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ ప్రశాంత్, హరీష్, సతీష్, నవీన్, కురేషి, భార్గవ్, అఖిల్, రూప్లాల్. సో ఒక పెద్ద బ్యాచ్ అయితే రావడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కోట వచ్చేసి గోల్కొండ నవాబుల టైంలో జఫర్ ఉద్ దౌలా అనే ఒక సుబాదార్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ కోట నిర్మించారని చెప్పి చెప్తున్నారు. సో మనకు అనిపిస్తున్న ఈ విలేజ్ జఫర్గఢ్. ఇక్కడ చిన్న గుట్ట, పెద్ద గుట్ట అని చెప్పి రెండు ఉంటాయి. ఈ రెండు గుట్టల మధ్యలో ఉన్న గ్రామమే జఫర్గఢ్ అనే గ్రామం. ఇక్కడ ఎక్సెస్ వాటర్ ఫ్లో అవడం వల్ల వచ్చినటువంటి సారికలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది చాలా హైట్లో కూడా ఉంది. ముందు ఇంకా స్టెప్స్ ఉన్నాయి. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ యొక్క నల్లగుట్ట ఉంటుంది. నల్లగుట్ట పైన స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మేము ఇప్పుడు ఆ పైకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఎండ విపరీతంగా ఉండడం వల్ల ఫుల్గా స్వెట్ వస్తుంది. చెప్పులు వేసుకోవద్దు అని చెప్తే అలానే పైకి వస్తున్నాము. వర్షాకాలం అయినా సరే చాలా విపరీతమైనటువంటి ఎండ ఉంది. మన ఫ్రెండ్స్ అందరూ కూడా ముందు వెళ్తూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ ఎక్కే మార్గంలో మనకు ఒక అద్భుతమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు గురించి మన ఫ్రెండ్ ప్రశాంత్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి. ఈ చెట్టుని నవిల్ నారా చెట్టు అంటారు. ఈ చెట్టు మనము లోకల్ యార్ ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అగ్రికల్చర్ చేసేటప్పుడు కానీ, మనకి తాడు అవసరం ఉన్నప్పుడు న్యాచురల్ తాడుగా యూజ్ చేస్తారు వీటిని. లైక్ దీన్ని నార తీస్తే ఇలా వస్తుంది. దీంతో నారగా యూజ్ చేస్తారు. అండ్ వీటిని ఇట్లా బావిలో దిగడానికి కూడా ఇది అంటే ఈజీగా తెగదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో బావిలో కూడా దిగడానికి, వాటర్ పట్టుకోవడానికి, లేకపోతే తాడుగా యూజ్ చేయడానికి పనికి వస్తుంది. దీన్ని నవిల్ నార చెట్టు అంటారు. మన దగ్గర ఒక చోటా సింగర్ ఒకరు ఉన్నారు. సో షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఫర్ us. I'll introduce her for you. Hi everyone, my name is Adya. I'm gonna sing a song. So it's Lord Ram. Ramanamavembu naamavanenedare bayavilla manake. Ramanamavembu naamavanenedare bayavilla manake. ಮೂರು ಲೋಕಕ್ಕೆ ಕಾರಣ ಕರತ ನಾರಾಯಣ ಜಗಕ್ಕೆ, ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಗಕ್ಕೆ. ಮತ್ಸ್ಯಾವತಾರಗ ತಾಳಿಡ ರಾಮ ವೇದವತರ ಉಡಕೆ. ಮತ್ಸ್ಯಾವತಾರಗ ತಾಳಿಡ ರಾಮ ವೇದವತರ ಉಡಕೆ. ಬೆಟ್ಟವ ಬೆನ್ನಲಿ ಪೊಟ್ಟಿದ ರಾಮ ಕೂರ್ಮಾವತರ ಉಡಕೆ. ಬೆಟ್ಟವ ಬೆನ್ನಲಿ ಪೊಟ್ಟಿದ ರಾಮ ಕೂರ್ಮಾವತರ ಉಡಕೆ. ರಾಮನಾಮವೆಂಬು ನಾಮವನೆನೆದರೆ ಭಯವಿಲ್ಲ ಮನಕೆ. ಮೂರು ಲೋಕಕ್ಕೆ ಕಾರಣ ಕರೆತ ನಾರಾಯಣ ಜಗಕ್ಕೆ, ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಗಕ್ಕೆ. ಭೂಮಿಯ ದಾನವ ಬೇಡಿದ ರಾಮ ವಾಮನವತರಕ್ಕೆ. ಭೂಮಿಯ ದಾನವ ಬೇಡಿದ ರಾಮ ವಾಮನವತರಕ್ಕೆ. ತಾಯಿಯ ಶಿರವನು ಅಲಿದನು ರಾಮ ಕೂರ್ಮಾವತರ ಉಡಕೆ. ತಾಯಿಯ ಶಿರವನು ಅಲಿದನು ರಾಮ ಭಗವತರ ಉಡಕೆ. ರಾಮನಾಮವೆಂಬು ನಾಮವನೆ
చూసారు కదా లిటిల్ సింగర్ చాలా అద్భుతంగా పాడారు. ఒకసారి తన గురించి తనే చెప్తారు, విందాము. మ్యూజిక్ నేర్చుకోండి, దానివల్ల నాలెడ్జ్ వస్తుంది, యాక్టివ్గా అవుతాం. సో నేర్చుకోవాలి. స్టడీస్తో పాటు నేర్చుకుంటే కూడా మనకి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి పాడడానికి. అలాగనే మన అమ్మ నాన్న పేరు కూడా నిలబెట్టచ్చు. సో మనం ఇంట్రెస్ట్ చూపించాలి, ఇంట్రెస్ట్ లేనిది జాయిన్ కావద్దు. సో దట్స్ వాట్ ఐఎమ్ గోనా సే. థ్యాంక్ యూ. ఓకే, విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ విచ్ స్కూల్? మై స్కూల్ నేమ్ ఇస్ మెరిడియన్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th class. గ్రేట్, థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎక్కుతుంటాయి. మన వాళ్ళు మాత్రం చూడండి ఎట్లా ముసలి వాళ్ళ కూర్చున్నారు. అందరూ డైలీ షటిల్ ఆడతారు, క్రికెట్లో ఆడతారు, స్విమ్మింగ్ అన్నీ చేస్తారు, కానీ గుట్టలు మాత్రం ఎక్కట్లేదు. చాలా కష్టపడ్డట్టే చేస్తున్నారు. హ్యాపీగా ఇక్కడే పడుకునేలా ఉన్నారు. ఇంకా చాలా ఎక్కేది ఉంది. చలో ఫాస్ట్. ఇక్కడ మార్గ మధ్యంలో మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్ ఒకటి కనిపించింది మనకి. సో దీని పేరు తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ టేక్ ఏ క్లోజ్అప్ షాట్. ఇక్కడ మీరు చూస్తే ఈ స్టోన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, ఈ స్టోన్ ఫార్మేషన్లో ఒక క్రాక్ వచ్చింది మనకి. చూడండి, ఇది ఎవరు పేల్చింది కాదు, ఎవరు చేసింది కాదు. ఈ క్రాక్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, ఏదైతే ఎర్త్ లోపల సెటిల్మెంట్స్ అవుతాయో, సో వాటి వల్ల ఇలాంటి క్రాక్స్ అనేది ఏర్పడుతుంది. సో లక్కీలీ ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం చాలా లో డెప్త్, ఆల్మోస్ట్ ఒక 2.5 feet డెప్త్కి మాత్రమే ఈ యొక్క ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది, అంతకన్నా మించి లేదు. సో ఇది ఆల్మోస్ట్ ఎంత లేని ఒక 40 feet డిస్టెన్స్ వరకు ఇట్లనే ఈ యొక్క ఫార్మేషన్ అనేది ఉంది. సో యాక్చువల్గా ఈ యొక్క ప్లేస్కి జఫర్గఢ్ అని ఎందుకు వచ్చిందంటే 17th-18th centuryలో అంటే ఈ ప్లేస్లో ఒక సుబేదార్ ఉండేవాళ్ళు. అతని పేరు జఫరుద్దౌలా. సో ఇతను గోల్కొండ నవాబ్లకి సుబేదార్. సో యాక్చువల్ ఏమైంది అంటే ఈయన అంటే ఇక్కడ పరిపాలిస్తూ వాళ్ళకి కప్పం కట్టేది అన్నట్టు. సుబేదార్ అంటే అట్లా, సో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అన్నట్టు. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఇది హైదరాబాద్కి చాలా దూరంలో ఉంది అని చెప్పేసి ఇతను ఏం ప్లాన్ చేశాడంటే ఒక పెద్ద కోట, ఈ ఒక కొండ చుట్టూ కూడా ఒక పెద్ద ప్రాకారం, ఒక పెద్ద కోట నిర్మించడం జరిగింది. సో చాలా పెద్ద కోట చేశారు. దీనివల్ల ఏంటి అంటే ఎవరు కూడా శత్రువులు ఈ యొక్క ప్రాంతానికి అంత ఈజీగా వచ్చి దండెత్తకపోవడానికి దండెత్తదు అని చెప్పేసి చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక చాలా పెద్ద కోట నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కోట నిర్మించే విషయము తన ఒరిజినల్ ఎవరైతే రాజులు ఉంటారో, ఆ ఒరిజినల్ రాజులు గోల్కొండ నవాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పకుండా తను కోట నిర్మించుకోవడం జరిగింది. సో ఈ విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి ఇతన్ని హత్య చేయడం జరుగుతుంది అన్నట్టు, గోల్కొండ రాజులు వచ్చేసి. సో అందుకే ఈ ప్లేస్కి వచ్చేసి జఫర్గఢ్ అనే ఒక జఫరుద్దౌలా పేరు పైన జఫర్గఢ్ అనే ఒక ప్లేస్ అనేది క్రియేట్ అయింది, నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆధ్యాత్మికంగా కూడా చూస్తే ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. మనం ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాం యాక్చువల్గా. సో అక్కడికి వెళ్తూ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనేవి మనకు ఉన్నాయి, అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. Bye.
గైస్ ఇక్కడ మనం ఈ కొండపైన వెళ్తుంటే మధ్య శిలాయుగం నుంచి అప్పుడు వాడినటువంటి కొన్ని వస్తువులు మనకి దొరికినాయి. సో వస్తువులు ఏంటో కాదు, లైక్ అప్పుడు వాడినటువంటి పెంకులు, కుండలు, మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆనవాళ్ళు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ఈ పెంకులు అన్నీ కూడా చాలా ఇయర్స్ బ్యాక్ వాడినటువంటి పెంకులు ఇవి. సో మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే మట్టి పాత్రలు, ఇట్లాంటి వంట కోసం వండినటువంటి ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ రోజుల్లో నాగరికత ఇక్కడ ఉండేది, ఇక్కడ మనుషులు నివసించారు అనడానికైతే కొన్ని ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. హిస్టారికల్ ఆస్పెక్ట్లో దీనిపైన రీసెర్చ్ చేస్తే మాత్రం ఇంకా కొన్ని ఆనవాళ్ళు మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మన వెనకాల. సో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ముందు ఒక కోనేరు కూడా ఉంది. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది మౌంటైన్ అంటే మధ్యలో ఉంది కాబట్టి చాలా లోతు ఉంటుంది కోనేరు. చూద్దాం ఒకసారి మనం దిగలుద్దామా లేదనేది చూసి. Do you hear that? My sanity about to break while everyone I know's out. గైస్ ఇప్పుడే నరసింహస్వామి దర్శనం చాలా చక్కగా జరిగింది. సో దానికి మెయిన్ కారణం, ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఇక్కడ మన ఫ్రెండ్ హరీష్, వీళ్ళ విలేజ్ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ మాకైతే క్రియేట్ అయింది ఇతని వల్ల. సో ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి మేము ఇట్లా ఎక్స్ప్లోర్ చేసేసి వ్లాగ్ వైండప్ చేద్దాం. ఇక లెట్స్ మూవ్. సో ఈ కొలంలోనే ఇందాక స్నానం చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా ఈ కొండకి ఇట్లా బయటికి వెళ్ళి అటు సైడ్ వెళ్తే మనకు ఒక కోట కనిపిస్తుంది. ఆ కోటని చూపిస్తాను. సో కోట చూపించినాక మన ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వెయిట్ అండ్ వాచ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న కోనేరు ఉంది కదా, ఇదే చాలా డెప్త్ ఉంటుంది. చూడడం చిన్నగా కనిపిస్తుంది మీకు కెమెరా యాంగిల్లో, కాకపోతే చాలా డెప్త్ ఉంటుంది. ఈత రాని వాళ్ళు మాత్రం అస్సలు కూడా ట్రై చేయొద్దు. మొత్తం కూడా ఇక్కడ పాకురుంది. వాటర్ ఎప్పటికీ అంటే ఇక్కడ బయటికి పోయి స్కోప్ లేదు కాబట్టి వాటర్కి అవి కొన్ని ఇయర్స్ నుంచి స్టాగ్నేట్ అయిపోయి పాకురు ఫామ్ అయింది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఎప్పుడు వచ్చినా సరే. ఇక్కడ ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్న కోటకే మనం వెళ్ళబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. సో మేము ఇక ఫైనల్ స్టెప్స్ వెక్కేసి కూడా కోట దగ్గరికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఈ యొక్క ఫోటో వచ్చేసి దగ్గర 20 feet హైట్ అయితే రఫ్గా అనిపిస్తుంది. ఇంత పైన ఎట్లా కట్టారనేది మాత్రం నిజంగా ఇది ఒక మిస్టరీ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్టోన్స్ ఉంది. మీకు ఒక్క స్టోన్ సైజ్ చూపిస్తా చూడండి. మనకి ఇక్కడ ఈ కనిపిస్తున్న యొక్క బ్లాక్ వచ్చేసి ఒకటి ఆల్మోస్ట్ మనకి ఒక 2.5 tons ఉండే ఛాన్స్ ఉంది. 2.5 tons అంటే హ్యూమన్కి హైలీ ఇంపాసిబుల్ దీన్ని లిఫ్ట్ చేయడం అనేది. బట్ ఎట్లా లిఫ్ట్ చేశారు, ఎట్లా ఇంటర్లాక్ చేశారు అనేది మాత్రం ఇట్స్ వెరీ టఫ్. ఇందాక మీకు చూపించిన పాదాలు ఇది స్వామివారి ఇక్కడ డైరెక్ట్గా అంటే ఇక్కడ పాదాలు ఫస్ట్ మోపాడు అన్నట్టు ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో పాదాలు మోపి ఇక్కడ ఈ యొక్క గుండం ఏదైతే కనిపిస్తుందో ఈ గుండంలో స్నానం ఆచరించి ఇక్కడ నుంచి మనం ఇందాక చూసిన టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్కి అంటే అక్కడికి వెళ్ళి వెల్సాడ్ అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే ఉంది. సో ఇక్కడ ఈ యొక్క గుండం కూడా మీరు చూడండి చాలా డిఫరెంట్గా చాలా స్టీప్గా వెరైటీగా ఉంటుంది.
ఫ్రెండ్స్ కొండ ఎక్కినాక ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయింది, స్వామివారి పాదాలు చూసినాము. మళ్ళీ ఇట్లా పైనకి ఎక్కలేక మేము ఒక షార్ట్ కట్ నుండి షార్ట్ కట్లో ఇట్లా వస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఇట్లా ముళ్ళు ఉన్నాయి, ఇట్లా ముళ్ళ చెట్లు ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లో ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని ముళ్ళ పందులు అండ్ ఎలుగుబంట్లు తిరుగుతాయని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే రెగ్యులర్ రూట్లో వచ్చేసేయండి. మేమైతే చాలామంది ఉన్నాం కాబట్టి ఈ రూట్లో వెళ్తున్నాం, ప్రజెంట్ షార్ట్ కట్లో వెళ్తున్నాము. ప్లస్ ఇప్పుడే మేము యాక్చువల్గా షార్ట్ కట్ కోసం అని చెప్పేసి ఇట్లా కొండ అంచు పక్క నుంచి వస్తున్నాము. ఇది చాలా డేంజరస్గా ఉంది, కొంచెం ఇట్లా కింద పడ్డా సరే అవుట్గా. సో అందుకే ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి, మీరైతే రెగ్యులర్ రూట్లో వచ్చేసేయండి. సో ముళ్ళపంది యొక్క ముళ్ళు దొరికింది, ఏదు అంటారు దాన్ని. ఆ ముళ్ళపంది ముళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇది నాకు కనిపిస్తుంది, ఇది ముళ్ళపంది యొక్క ముళ్ళు. ఇట్స్ వెరీ డేంజరస్. యాక్చువల్గా సైజ్ చాలా చిన్నగా ఉంటుంది ముళ్ళపంది, కానీ అది ఇట్లా దీన్ని ఇలా షేక్ చేసేస్తే ఇవి దూరం ఇట్లా బాణాల్లాగా వెళ్ళిపోయి కుచ్చుకుంటాయి బాడీకి. సో ఇవి బాణాలాగా కుచ్చుకుంటాయి కాబట్టి దీని దగ్గరికి ఏ ఒక్క జంతువు కూడా రాదు. లైక్ హైనాస్, చీతాస్, నక్కలు ఎట్లాంటివి కూడా ఈ యొక్క ముళ్ళపంది దగ్గరికి వచ్చి దాన్ని తినే డేర్ అయితే చెయ్యదు. సో అట్లాంటిది మనకు ఒకటి దొరికింది, ఇది ఒక ముళ్ళు చూడండి. గైస్ మేమైతే ఇప్పుడు ఒక షార్ట్ కట్లో వచ్చి మళ్ళీ రెగ్యులర్ దారిలోకి అయితే ఎంటర్ అయినాము. ఇప్పుడు ఇక్కడ నుండి దిగుతున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న అజంప్షన్ ఏంటి అంటే ఇట్స్ ఏ సింపుల్ ట్రెక్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ సింపుల్ ట్రెక్ కాదు, చాలా టఫ్ ట్రెక్ ఇది. ఆల్మోస్ట్ మనకి 2 hours ఎక్కడం, 2 hours దిగడము. ఈ కొండపైన ఎటువంటి షాప్స్ కానీ, తిందామంటే ఫుడ్ కానీ, వాటర్ కానీ ఏది దొరకదు. సో ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే వస్తే, ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా రండి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్పులు లేకుండా ఇక్కడికి వస్తున్నారు చాలామంది కూడా. సో చెప్పులు లేకుండా ఈ కొండ 2 hours మనం ఎక్కడం దిగడం అనేది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటి పని. అండ్ వాటర్ బాటిల్స్ కూడా మీకు వీలైనన్ని వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకొని రండి. ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమన్నట్టు తీసుకొని రండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇఫ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.